ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మేము స్వామి థియేటర్ దగ్గర ఒక చేనేత బజార్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాము. అక్కడ ఏం కొన్నాంరా? అక్కడ మనం ఏమేమి కొన్నామంటే ఇప్పుడు చూపిస్తాను. దాని రేట్స్, దాని యూస్ఫుల్ కూడా చెప్తాను. ఇది యూజెస్. ఇది నాకు అయితే 50 రూపీస్కి వచ్చింది. చూడండి, 50 రూపీస్కి ఇది బాటిల్ క్లీనర్. నెక్స్ట్ అండ్ దిస్ ఇస్ మగ్ ఎంత పడిందిరా? మగ్ అయితే మనకి 40 పడింది. క్వాలిటీ బాగానే ఉంది. క్వాలిటీ కూడా ప్లాస్టిక్ అయినా కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఎంత గట్టిగా ఉన్న మగ్ అనమాట, అంటే మనం బాగా చేసుకునే మగ్ అనమాట. నెక్స్ట్ స్పీడ్గా ఈ మినీ స్పూన్స్ అయితే చూస్తే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి మీ మదర్స్కి గిఫ్ట్ ఇచ్చారంటే అసలు మీ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే నిజంగా అండి, ఒక్కొక్కటి 5 రూపీసే. నేను యాక్చువల్గా ఇంతకుముందు కూడా చేనేత బజార్లో కొన్నాను. వీటి కోసం అయ్యో కొన్నే తీసుకున్నాను. అప్పుడు 5 తీసుకున్నాను అనమాట. 5 తీసుకున్నాను. ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. చిన్న చిన్న గ్లాస్ జార్స్లోకి మనం ఆవాలు, జీలకర్ర అలాంటివి వేసుకోవడానికి ప్లాస్టిక్ స్పూన్స్ పెట్టుకుంటూ ఉంటారు. దాని బదులు ఇలా తక్కువ కాస్ట్లోనే స్టీల్ స్పూన్ చాలా చిన్నగా ఉంది. నేనైతే 20 తీసుకొచ్చేసాను. చూడండి, 20 తీసుకొచ్చాను. చాలు అది ఫ్రెండ్స్, ఇవి చాలా యూజ్ అవుతాయి. మనం స్టీల్ షాప్స్లోకి వెళ్తే ఇంత తక్కువ కాస్ట్కి రావు. క్వాలిటీ కూడా బాగానే ఉంది, ఏం వంగిపోవట్లేదు. చూడండి, నేను మంచి కూడా చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఈ ట్రే నేను మల్టీపర్పస్ ట్రే కింద తీసుకున్నాను. చూస్తే బాగుందన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అవును, 40 రూపీస్ పడింది నాకు ఇది. నెక్స్ట్ ఇది మనకి ఫ్రూట్స్ వేసుకోవడానికి కానీ, పెన్స్ అలాంటివి వేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టాపీ. ఇట్స్ నాట్ టాపీరా, ఇది సాయిల్ డిగ్ చేసుకునేది గార్డెనింగ్ టూల్. ఇది నాకు 50 రూపీస్ పడింది. చూపించరా? ఓకే. నెక్స్ట్ ఈ హాల్ చేయాలని మార్నింగ్ నుంచి తీసుకున్న దగ్గర నుంచి వెయిట్ చేస్తుంది మా పాప. నెక్స్ట్ ఐటమ్ చూపించరా? ఇవి వచ్చి చెప్తారా? ఇవి వచ్చి ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గరిటెలు. చూడండి, ఇవి మనకి కర్రీస్ చేసుకోవడానికి. నాకైతే 30 రూపీస్ పడింది. ఇదేమో ఫ్రైస్ చేసుకోవడానికి. ఫ్రైస్ ఇది కూడా క్వాలిటీ పర్లేదు, నాట్ బ్యాడ్. ఇది కూడా 30 రూపీస్ పడింది మాకు. ఇది కూడా 20 అనుకుంటా. 20 అయితే 20 పడింది. 20 10 గుర్తులేదు, దాని మీద రాసలేదు. ఇది కూడా 10 రూపీస్. గుంట గరిట. నేను ఇది 10 గరిట 2 గరిట కాబట్టి ఇది మాకైతే 20 రూపీస్ పడింది. ఈ రేటు కూడా 20 రూపీసే కాబట్టి ఓకే. ఇది షింక్ క్లీన్ చేసుకోవడానికి బ్రష్. ఇది ఎంతరా? ఇది మనకి 70 రూపీస్ పడింది. 70 రూపీస్ పడిందండి. నెక్స్ట్ ఐటమ్ చాలా తీసుకున్నాము. యాక్చువల్లీ నేను స్పూన్స్ కోసమే దిగాను అక్కడ, బట్ చూడండి ఎన్ని తీసుకొచ్చాను. కానీ యూస్ఫుల్లే, ఎందుకంటే 1 2 3 4 5 స్పూన్స్. ఇలాంటి పెద్ద పెద్ద స్పూన్స్ ఉంటాయి కదా. 5 కదరా, 6 తీసుకొచ్చాను ఇలాంటివి. వీడియో లెంత్ అయిపోతుంది, చూడండి. ఇవి 6 తీసుకున్నాం అనుకున్నాను, 5 వచ్చాయి. సరే,
కిట్ నెక్స్ట్ ఐటమ్ ఫాస్ట్గా చూపించు, బోర్ కొడుతుంది వ్యూవర్స్కి. ఇది ఫ్రెండ్స్ చిన్నది ఊరికే 30 రూపీస్ పడింది. ఇది లైటర్. ఇది ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది అనేది తెలియదు, బట్ క్యూట్గా చిన్నగా ఉందని చెప్పి తీసుకున్నాను. 30 రూపీస్. నెక్స్ట్ 30. ఒక కవర్ అయితే అయిపోయింది ఒక షాప్లో, ఇది ఇంకొక షాప్లో అనమాట. డైనింగ్ టేబుల్ మీద స్టాండ్స్ మనం చిన్నతనంలో వాడేవాళ్ళం కదా. నేను వుడెన్ తీసుకున్నాను ఎగ్జిబిషన్లో. అవి వేడి పెట్టేసరికి ఇవి ఏంటి అంటే ఏమన్నా హాట్గా అంటే మనం రైస్ కుక్కర్స్ కానీ అలా వేడిగా పెట్టినప్పుడు అలా మనం డైరెక్ట్గా టేబుల్ మీద పెట్టేస్తే దాని ఉన్న కవర్ అది అని కాలిపోతుంది. సో అందుకని చెప్పేసి ఇవి ఉన్నాయి కదా, వీటి మీద మనం ఏంటి మనం దీని మీద ఇలా కుక్కర్స్ కానీ కర్రీ బండీస్ కానీ అలా పెట్టుకుంటే ఇలా టేబుల్ మీద కొంచెం ఆరిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ ట్రే. ఈ ట్రే తీసుకున్నాను నా ఆఫీస్లోకి అని చెప్పేసి ఓచర్స్ అవి వేసుకోవడానికి. ఇది 50 రూపీస్ పడినట్టుంది నాకు. ఇవి అంత క్వాలిటీ లేవు, బట్ ఓకే అంతే. నెక్స్ట్ ఐటమ్ 2 కర్రీ బాక్సెస్. ఇవి కూడా తక్కువ కాస్ట్కి వచ్చిందని తీసుకున్నాను. నాకు తెలిసి ఇవి కూడా అరౌండ్ 30 రూపీసే పడింది నాకు. ఓకే, 2 స్టీల్ షాప్స్లో కంటే ఇవి బెటరే, కానీ ఎక్కువ డేస్ రాదు నాకు తెలుసు, బట్ ఓకే ఈ కాస్ట్కి ఎన్ని డేస్ వచ్చినా పర్లేదు. ఇది ఒక మిర్రర్ తీసుకున్నా, 30 రూపీస్. 30 రూపీస్. ఈ స్పూన్స్ కూడా ముందు చూపించిన స్పూన్సే, దానిలోనే కొంచెం పెద్ద సైజు. ముందు ఇవి చూపించాం కదా అలాంటి పెద్ద సైజ్ అన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ మేము కొన్నది. ఇదైతే ఉన్నాయి. ఇవే మేము ఐటమ్స్ తీసుకున్నది. థ్యాంక్స్ ఫర్ బేరింగ్ అస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. గుడ్ నైట్.